వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. భాగవత గేయసుధకి స్వాగతం. శ్రీకంఠచాపఖండనరాజమండనా ధనుజకులభంజనా సకల జనరంజనా రాకేందుచంద్రికా సమకీర్తి చందనా రామ సీతారామ రామ భూపాల. వ్యాస భగవానునకు వందనంబొనరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞ చేపలుకు భాగవత సుధయందు శ్రీకృష్ణ సర్వస్వమగుదశమ స్కంధ విధి. శ్రీ విష్ణు క్షేత్రమౌ నైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది. విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము. శ్రీమద్భాగవతంలోని దశమస్కంధంలో బాలకృష్ణుని బాల్య క్రీడల గురించి తెలుసుకుంటున్నాము. ఒక్కొక్క లీలా విశేషము ఒక్కొక్క భగవద్విలాసం అని చెప్తున్నాం కదా. బాలకృష్ణుల బాల్య క్రీడల తిరమ్యములు భావించ చూడనవి భగవద్విలాసములు. దది భాండ వికలనము దరితాడు బంధనము నలకూవరాదులకు శాపమోచనము. ఆ పరమాత్మ బాల్య క్రీడల్లో దదిభాండ వికలనము దరితాడు బంధనము, ఇదే దామోదర లీలండి. ఉలోక బంధన లీల అని, దామోదర లీల అని దీనికి పేరు. ఇది ఒక అత్యద్భుతమైన మహాద్భుతమైన యోగుల్ని సైతం పరవశింపజేసే ఘట్టమైన ఈ బాల్య క్రీడ గురించి చెప్పుకుందాము. ఈ సంక్షిప్త భాగవత సుధలో దీన్ని చాలా క్లుప్తంగానే రాయడం జరిగింది. ఈ బాల్య క్రీడ గురించి తెలుసుకుందాము. ఒక రోజున యశోదాదేవి, ఆమెకు ఎంతమంది పరిచారికలు ఉన్నప్పటికీ వారి యొక్క ఆ గృహిణీ ధర్మంగా ఇంట్లో ఒకరోజు పెరుగుకుండ తీసి పొద్దున చిలుకుతూ ఉన్నది. పాటలు పాడుకుంటూ మజ్జిగ చిలుకుతూ ఉన్నది. ఒక పాట, ఆ తల్లి ఎటువంటి పాటలు పాడిందో మన పెద్దలు చెప్పిన వాటిని బట్టి మనం ఒక్క మాట అనుకుందాము. నమ్మరా కృష్ణమ్మ పెరుగులో నడుమ గుమ్మడు తిరుగులాడును నమ్మకున్నను గుమ్ము గుమ్మను నాదమిటు వినుమా కృష్ణ నాదమిటు వినుమా. తల్లి దగ్గరికి వచ్చి కవ్వాన్ని చేత్తో పట్టుకుని, అమ్మ నాకు వెన్న పెట్టు, నాకు పాలివ్వు అని అల్లరి చేస్తున్న కృష్ణుడిని సముదాయించడానికి, నాన్న అల్లరి చేయకూడదు, చూడు పెరుగుకుండలో గుమ్మడనేవాడు ఉంటాడు, ఓ బూచివాడు ఉంటాడనేది మనం ఎలా భయపెడతామో పిల్లల్ని, ఆ గుమ్మడు ఉంటాడు, కావాలంటే చూడు ఎంత నాదం వినపడుతుందో, గుమ్ము గుమ్ము అంటున్నాడు. కోరి విని ప్రార్థించే కృష్ణుడు అమ్మ వెన్నే అనుచు కవ్వము అణచి పట్టగను. ఆ కవ్వం పట్టుకొని అడుగుతున్న కొడుక్కి ఇలా చెప్తూ ఉంటే, ఇక ఆ కృష్ణుడు ఎన్ని చెప్పాడు అంటే, ఎన్నెన్ని అవతారాలలో తాను ఏ ఏ భూములు సంచరించాడో అక్కడెక్కడా లేని గుమ్మడు ఎక్కడున్నాడమ్మా, ఇందులో ఎవరమ్మా ఆ గుమ్మడు అని అడుగుతాడు తల్లిని. అద్భుతమైన ఆ జానపద గేయాల్లాగా ఉండే ఆ పాటల్ని తలుచుకుంటేనే చాలా మనకి పులకరింత కలుగుతుంది. అటువంటి అద్భుతమైన పాటల్ని లీలల్ని పాడుకుంటూ ఆమె చల్ల చిలుకుతూ ఉంటే వచ్చి, అమ్మ నాకు ఆకలేస్తుంది పాలిమ్మన్నాడు కృష్ణుడు పరమాత్మ. వెంటనే ఆమె కుండని అక్కడ చిలుకుతున్న కవ్వాన్ని కట్టి చల్లగుంజకి కట్టేసి తాడుతో అక్కడ వదిలిపెట్టి ఆ పని వచ్చి పీట వేసుకో కూర్చొని పాలిస్తూ ఉంది. పరమాత్మ యొక్క సాన్నిహిత్యాన్ని, పరమాత్మ యొక్క సాంగత్యాన్ని అనుభవిస్తూ ఉన్న జీవుడు విషయవాసనలకి లొంగిపోతాడా, ఎలా లొంగిపోతాడో హఠాత్తుగా అన్నట్టుగా లోపల నుంచి పాలు పొంగిన వాసన వస్తుంది ఆమెకు. ఆ పక్కన చూస్తే పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయి. వెంటనే కడుపారం చనుబాలు జావని సుతున్, పొట్ట నిండా కూడా పాలు ఇంకా తాగనటువంటి ఆ చిన్ని కుమారుణ్ణి దించి పక్కన పీట మీద ఉంచి గబగబా పరిగెత్తింది యశోదాదేవి ఆ పొంగిపోతున్న పాలు దించటానికి. పసివాడికి పాలు కడుపు నిండా తాకపోతే వెంటనే తల్లి ఎందుకో తనని
పక్కన కూర్చోబెట్టేస్తే వచ్చే ఉక్రోషం ఏంటో మనకు తెలిసినదే కదా. ఆ ఉక్రోషంతో ఏం చేయాలో అర్థం కాక కోపం, అక్కడ రాళ్ళు కనపడితే ఒక రాయి తీసుకొని ఆ చిలుకుతున్న కుండకేసి విసిరి కొడతాడు. అప్పుడు ఆ కుండ పగిలి అందులో నుంచి వెన్న, మజ్జిగ కారి నేలపాలైపోతాయి. గబగబా లోపలికి పరిగెత్తి నిన్నటి రోజున అమ్మ చేసి ఉంచిన వెన్నని, ఆ వెన్న కుండలో దాచిపెట్టి ఉంచిన వెన్నని తీసుకొని ఆ కుండతో బయటికొచ్చేసి పక్కన ఇంట్లోకి వెళ్ళి అక్కడ అక్కడ ఒక కోతి కనపడితే దానికి ఆ వెన్న పెడుతూ ఉంటాడు. ఈమె పాలు దించి వచ్చింది, ఇక్కడ చూస్తేనేమో నేలపాలైపోయింది చిలుకుతున్న కుండ. తల్లికి కోపం రాలేదట. ఎంత చిలిపివాడు నా చిన్ని కృష్ణుడు అనుకుంది, నవ్వుకుంది. వాడి కోసం ఎక్కడా వెతుకుతూ ఉంటే పక్కింట్లో కనపడ్డాడు. ఆ రోలు మీద ఎక్కి నిలబడి కోతికి వెన్న ముద్దలు పెడుతూ ఉన్నాడు. ఓహో! ఇప్పటిదాకా ఇంతమంది చెబితే నేను నమ్మలేదు నువ్వు ఈ అల్లరి పనులని. ఇప్పుడు ఇలా చేస్తున్నావా? అందరిళ్ళల్లో ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మ పోయదమెక్కడికైనను మాయన్నలు సురభులాన మంజులవాణి అని కట్టకట్టుకొని వచ్చి గోపికలందరూ చెప్పినప్పుడు నేను నమ్మలేదు. నువ్వు ఇలాంటి అల్లరి చేస్తున్నావా? ఇవాళ నిన్ను పట్టుకొని నీ పని చెప్తాను నాయనా అని చెప్పి పట్టుకోవడానికి వెళ్ళింది. పట్టుబడతాడండి పరమాత్మ. మహామహాయోగులకు, తపస్సులకు, ఋషులకు, దేవతలకు సాధ్యం కాని పరమాత్మ ఎలా పట్టుబడతాడు? దాగుడు మూటలు ఆడుతున్నాడు తల్లితో. ఆమె పరుగులు పెడుతూ ఉంది. చేతిలో అక్కడ దొరికిన ఒక కర్ర పట్టుకుంది, ఒక బెత్తం. దాన్ని తీసుకొని దండిస్తానని చెప్పి భయపెడుతూ పరుగెడుతూ ఉంది. అయితే ఎక్కడా దొరకటం లేదు తల్లికి. పైగా భయం నటిస్తూ ఏడుస్తున్నాడు. కళ్ళు నులుపుకుంటూ ఆ కాటుక నీరంతా కూడా ఆ కళ్ళ నుంచి కరిగి ప్రవహిస్తున్న కాటుకతో ఎంతో ముద్దుగా అల్లరి చేస్తూ భయం నటిస్తూ తల్లికి దొరకకుండా పరిగెడుతున్నాడు. ఆ తల్లి అటు తిరిగి ఇటు తిరిగి అలసిపోయింది. అలసిపోయిన తల్లికి ఇంకా ఆమె మీద అనుగ్రహంతో స్వామి ఇంక నేను పట్టుబడాలి. ఆహా! ఎంత అవ్యాజమైన భక్తి, నిర్మలమైన భక్తి కదా. ఏ విధంగానైనా నేను మాత్రమే నిన్ను పట్టుకోగలను, ఎవరికీ సాధ్యం కావట్లేదు అని అంటూ ఆ తల్లి పెడుతున్న పరుగులకు అలసిపోయిన ఆ తల్లి శ్రమని చూసి దయామూర్తి అయినటువంటి ఆ పరమాత్మ పట్టుబడ్డాట. ఎటువంటి పరమాత్మ! చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు తల్లి చేత. అటువంటి పరమాత్మ తల్లికి పట్టుబడ్డాట. శృతులకు కానీ, మహాదేవుడికి కానీ, లక్ష్మీదేవికి కానీ, బ్రహ్మకి కానీ, ఎవ్వరి యోగీంద్రులకి, ఋషులకి, ఎంత తపశ్శక్తి సంపన్నులకు కూడా పట్టుబడిన పరమాత్మ పట్టుబడ్డాడు. పట్టుకొని వాణ్ణి ఆ కర్ర అక్కడ పడేసింది. ఎందుకంటే చేతిలో కర్ర చూస్తే భయపడిపోతాడేమో, ఏదో బెదిరించడానికి తీసుకున్నాను కానీ అనుకుని ఆ తల్లి ఆ కర్రను అక్కడ పడేసి, నిన్ను ఇవాళ కట్టేస్తాను, నీకేదో ఒక శిక్ష వేయాలి, నువ్వు అల్లరి పనులు చేస్తున్నావు కృష్ణ అని ఒక తాడు తీసుకువచ్చి అక్కడున్న అటు ఇటు చూస్తే ఒక రోలు కనపడింది. ఈ రోలు కేసి నిన్ను కడతాను అని రోలుకి కట్టడం మొదలుపెట్టింది. ఆ రోలుతో చిన్ని పరమాత్మని కట్టివేద్దాం అనుకున్నప్పటికీ 2 అంగుళాల తాడు తక్కువైందిట. అప్పుడు ఇంకో గోపికని కేకేసి ఇంకా కొన్ని తాళ్ళు తీసుకురమ్మంది. ఎన్ని తాళ్ళు తెచ్చినప్పటికీ కూడా ముడివేయబోయే సమయానికి 2 అంగుళాలు తక్కువైందట. ఇది ఒక లీల. స్వామి చూపిన అనేక లీలల్లో ఇది లీల. ఏమిటి ఆ 2 అంగుళాలు అంటే అహంకార మమకారాలట. ఈ తాళ్ళన్నీ ఏమిటి అంటే నందగృహంలో ఉన్నటువంటి అన్ని తాళ్ళని తెచ్చారు అంటే, తాళ్ళంటే పాశాలు. పాశములు మనకి ఎన్ని పాశములు, బంధాలు, మోహాలు ఉంటాయో అవన్నింటినీ తెచ్చి పరమాత్మకు చుడితేనే అప్పుడు బంధ విముక్తి అనేలాగా జీవుడికి అవుతుంది. అందుకోసం ఆమెను పాశ విముక్తురాలను చేయటం కోసం తను కట్టించుకున్నాడా స్వామి తాళ్ళన్నీ అనే విధంగా చివరకు అన్నీ ఇంకా నా వల్ల కావట్లేదు అనే సమయానికి తల్లికి పట్టుబడి చిక్కుబడి ఎలాగోలాగా తాళ్ళు కట్టించుకున్నాడు. అమ్మయ్య కట్టేశాను, ఆ 2 అంగుళాలు సరిపోయేలాగా స్వామి అనుగ్రహించారు. తల్లి కట్టేసి లోపలికి వెళ్ళింది ఏదో పనులు చూసుకోవడానికి. కాసేపు మరి ఎదురుగా ఉంటేనేమో అయ్యో పట్టుబడ్డాడే అని జాలేస్తుంది, వాడిని విప్పదీయాల్సి వస్తుందని ఒక్క క్షణం కనుమరుగు అవ్వాలి కదా వాడికి అని వెళ్ళింది లోపలికి యశోద. అటు ఇటు చూశారు పరమాత్మ. చూసి అక్కడ ఒక పెద్ద 2 మద్ది చెట్లు ఉన్నాయి. ఏమిటి ఆ మద్ది చెట్లు? ఆ మద్ది చెట్లు అనేవి 2 కూడా 100 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో ఉన్నాయి. అవి ఏమిటి అంటే నలకూబర మణిగ్రీవులనే
కుబేరుని సంతానం వాళ్ళిద్దరూ కూడా. వారు శాపవశాత్తు నందవ్రజంలో 2 మద్ది చెట్లుగా జన్మించారు. వారి శాప వృత్తాంతం ఏమిటండి, ఎవరా నలకూబర్లు అని అడిగారు పరీక్షిత్ మహారాజు శుకయోగీంద్రులతో. తన్మయమై చెప్తున్నారు శుకయోగీంద్రుల వారు. స్వామి భక్తి పరాయణత్వం ఎలా ఉంటుందో తెలియజేస్తున్నారు. నలకూబర్లు యక్షరాజైన కుబేరుని కుమారులు. వారిద్దరూ ఎటువంటి స్థితిలో ఉన్నారు అంటే, గొప్ప పదవి, ధనానికి రాజే కుబేరుడు, ధనము గలవాళ్ళు, ఇంకా యవ్వనం, ఇంకా మద్యపాన మత్తులై ఉన్నారు. అంటే పదవి, అధికారము, ధనము ఏ విధంగా మనిషిని ఎన్ని రకాలుగా పతనం చేస్తాయో చెప్పడానికి ప్రతీకలా అన్నట్లుగా వాళ్ళు మద్యపానం చేసి గంధర్వ స్త్రీలతో ఆటపాటల్లో యథేచ్ఛగా విహరిస్తూ ఉన్న సమయంలో అక్కడికి నారద మహర్షి రావడం జరుగుతుంది. నారద మహర్షిని చూచి అక్కడ స్త్రీలంతా గబగబా లజ్జితులై వాళ్ళు వస్త్రాలను కప్పుకొని వినయంగా నమస్కరించి వెళ్ళిపోతారు. వీళ్ళు మాత్రం వస్త్రాలు ధరించకుండా, లెక్క చేయకుండా, నిర్లక్ష్యంగా, సిగ్గులేని భావంతో ఆ విధంగా సురాపాన మత్తులై ఉన్నప్పుడు నారద మహర్షి శాపమే అనుగ్రహ రూపంగా శపిస్తారు. మీరు సిగ్గు లజ్జ లేని విధంగా ఇట్లా దిగంబరులై వస్త్రాలు లేకుండా ఆ మద్యపాన మత్తులై విహరిస్తున్నారు. పెద్దల ఉనికిని కూడా మీరు గ్రహించే స్థితిలో లేరు కనుక మీరు ఒక మానులైపోయి ఆ నందవ్రజంలో ఒక చోట పడి ఉండండి భూలోకంలో అంటే, స్వామి అని వారు నమస్కరించి మాకు శాప విమోచనం ఎట్లా అని అడిగినప్పుడు, మీకు శ్రీకృష్ణ స్పర్శతో శ్రీమన్నారాయణుడు కృష్ణావతారంలో వచ్చినప్పుడు మీకు శాప విముక్తి జరుగుతుంది వారి స్పర్శ చేత అని చెప్పి శాప విముక్తిని అనుగ్రహంగా మార్చి పంపిస్తారు నారద మహర్షి. ఆ విధంగా మద్ది చెట్లుగా అక్కడ ఉన్నటువంటి ఆ యక్షులిద్దరూ కూడా వెంటనే ఎప్పుడైతే ఈ చిన్ని కృష్ణుడు తన రోలుతో సహా ఈడ్చుకుంటూ వెళ్ళి ఆ 2 చెట్ల మధ్యగా వెళ్ళాడో, సూక్ష్మరూపుడైన పరమాత్మ ముందుకెళ్ళిపోయాడు. వెనకాల స్థూలంగా ఉన్నటువంటి ఆ బండరాయి వంటి ఆ రోలుకి తగిలి ఆ 2 చెట్లు పెళపెళా రావాలతో కూలిపోయి, ఆ చెట్లలో నుంచి ఇద్దరు యక్షులు కూడా దివ్య రూపాలతో బయటకు వచ్చి స్వామిని స్తుతించి, పరమాత్మ నీ వల్ల ఎంతో మేలు జరిగింది అని స్వామిని ఎంతో స్తుతించి మాకు బుద్ధి వచ్చింది, మేము ఈ విధంగా ఇంకెన్నడూ ప్రవర్తించము అనగా, స్వామి కరుణాళు కనుక మేము ఏదైనా వరం కోరుకోమంటారా ఆ బాలకృష్ణుడి రూపంలో ఉన్న పరమాత్మ. మాకు ఎటువంటి వరాలు వద్దయ్యా, మాకన్నీ కూడా ధనము, అధికారము, మదము ఇవన్నీ ఉండి మేము ఎంత పతనమయ్యామో స్వయంగా తెలుసుకున్నాం కనుక మాకు కావాల్సింది ఒకటే వరం, ఎప్పుడు కూడా మా సర్వేంద్రియాలు కూడా నీ పట్ల భక్తితో, నీ పట్ల ఎరుకతో ఉండే విధంగా మమ్మల్ని అనుగ్రహించమని చెప్పగా పరమాత్మ వరాన్ని ప్రసాదిస్తే వాళ్ళు ఆనందంతో వాళ్ళ లోకాలకు వెళ్ళిపోతారు. ఇంతలో ఇక్కడ పెళపెళ రావాలతో ఇంత చప్పుడేమిటా అయిందని యశోదులు అంతా కూడా గోపికలు అంతా పరిగెత్తుకొని వచ్చి చూస్తే, ఇంత చిన్న పిల్లవాడేమిటి, ఈ ఈ చెట్లు కూలిపోవటం ఏంటి అంటే, అక్కడున్న చిన్న పిల్లలు చూసిన వాళ్ళు చెప్తారు, ఆ కృష్ణుడు దాక్కుపోయిన రోటితోనే ఆ చెట్లు విరిగిపోయాయి అని. ఆహా, ఇట్లా ఎలా జరుగుతుంది, వీడు పసివాడు, 4 ఏళ్ల పసివాడు, ఇట్లా అనుకుని ఒకరోజు ఇదంతా కూడా మనసులో ఆలోచిస్తూ ఉన్నారు నందవ్రజంలోని గోపాలకులు పెద్దలంతా కూడా. అంతా ఒకరోజు సమావేశమయ్యి, ఏమో మనకిక్కడ పిల్లవాడికి ఎన్నో ఉత్పాతాలు జరుగుతున్నాయి. పసికందుగా ఉన్నప్పుడే పూతన, తర్వాత తృణావర్తుడు, శకటాసురుడు ఇటువంటి రాక్షసులంతా కూడా వచ్చి ఏదో మనకు ఉత్పాతాలు జరుగుతున్నాయి, మన కృష్ణుడికి ఇక్కడ కలిసి రాలేదు, మనం ఇక్కడి నుంచి మారిపోదామని ఆ రేపల్లె నుంచి వాళ్ళంతా నిర్ణయించుకొని అక్కడికి కొంత దూరంలో ఉన్న బృందావనం అనే వనానికి వెళ్ళారు. అదొక దివ్యమైన ధామం. ఎటువంటిది అంటే, అక్కడ జలంధరుడి భార్య అయినటువంటి వృందాదేవి మహావిష్ణువు గురించి మహా తపస్సు చేసిన చోటు అది. అదొక పరమ పవిత్రమైన ప్రదేశం అదే. అందుకే దాన్ని అరణ్యం అనలేదు, వనం అన్నారు, బృందావనం. మొత్తం గోపాలకులు బయలుదేరి ఒక బండిలో యశోదాదేవి, రోహిణి, బలరామకృష్ణులు కూర్చోబెట్టుకొని వాళ్ళతో చక్కగా వాళ్ళ ఆటపాటల్ని ఆస్వాదిస్తూ అంతా బృందావనం చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అర్ధచంద్రాకారంలో చక్కగా వాళ్ళు ఒక పల్లెని నిర్మించుకున్నారు, గోకులం. అద్భుతంగా వాళ్ళకి చేతిలో పని ఆ చెట్లు కొట్టి తెచ్చి చక్కని ఇళ్ళు నిర్మించుకొని, అలికి పూసి ముగ్గులు పెట్టుకొని, ఇంకా చక్కని పచ్చిక బయళ్ళల్లో మేతల్ని మేపుకుంటూ వాళ్ళు ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు. నందాది గోపకుల బృందావనాశ్రయము, బృందావనములో ఆనంద జీవనము,
కంసుండు పంపిన కామరూపులు రిపులు యక్ష రాక్షస బకాసురుల భంజనము. అయినప్పటికీ కంసుడి యొక్క ప్రణాళిక నడుస్తూనే ఉంది. చిన్నపిల్లల్ని ఎక్కడున్నా ఆ, సంహరించటంలో ఆ, అతను చాలా జాగరూకతతోనే ఉన్నాడు. బకాసురుడు అనేవాడు, ధేనుకాసురుడు, వీళ్ళంతా కూడా మాయా వేషాలతో లేగదూడ రూపంలో వచ్చాడు ధేనుకాసురుడు. ఆ రాక్షసుడిని కనిపెట్టి చంపేశారు. ఆవుల దూడల మధ్యలో దూరి కృష్ణుడిని సంహరించడానికి వచ్చిన వాడిని కనిపెట్టి స్వామి వాడి పని పూర్తి చేశారు. బకాసురుడు కొంగ రూపంలో వచ్చాడు, ఇంకో అసురుడు. వాడి ముక్కుని చీల్చి వెదురుబద్ద వలె చీల్చి వాడిని కూడా పంపించేశాడు పైలోకానికి స్వామి. ఈ విధంగా జరుగుతూ ఉంటే కౌమార వయస్సు పిల్లలు రామకృష్ణులు గోపబాలకులు అంతా చక్కగా ఆటపాటలతో గడుపుతున్నారు. రామకృష్ణులు తోడి గోపబాలురగూడి కాంతార మధ్యమున బంతి భోజనము యాగభోక్తల బోలి యోగీశ్వరేశ్వరుడు గోపబాలుర మధ్య చల్ది భోజనము. చక్కగా చల్దులు మూటగట్టుకుని వెళ్ళి గోవుల్ని కాయడానికి వెళ్ళి ఆ గోపాలకులతో చక్కగా ఆటలాడుకుంటూ కోతి కొమ్మచ్చి ఆటలు, చెట్లు, పిచ్చుకగూళ్ళు కట్టటాలు, ఎన్నో బాల్య క్రీడలు, అందరూ కలిసి కూర్చొని భోజనాలు, తెచ్చుకున్న చద్ది మూటలు విప్పుకొని తినటాలు, ఇవన్నీ కూడా నిర్వహిస్తూ చక్కగా సాగుతోంది బాల్యక్రీడ స్వామిది. ఏ స్వామి పదములు యోగులకు గమ్యము, ఏ స్వామి దర్శనము కడు పుణ్య ఫలితమో, ఆ స్వామితో గూడి ఆడి పాడి భుజించు ప్రేమించు గోపకుల భాగ్యమెంతటిదో. ఈ రకంగా ఆ శ్రీహరితో సాక్షాత్తు పరబ్రహ్మ అయినటువంటి ఆ సగుణ సాకార పరబ్రహ్మంతో ఆడుతూ పాడుతూ చెట్టబడుతూ కోతి కొమ్మచ్చి ఆడుకుంటూ తన్నుకుంటూ గుద్దుకుంటూ కూడా ఈ గడిపిన ఈ గోపకుల భాగ్యం ఎంతటితో కదా అంటున్నారు శుకయోగింద్రుల వారు ఆ పరీక్షణ్ మహారాజుతో తెలియజేస్తున్నారు. ఈ రకంగా అత్యద్భుతమైన దధిభాండ వికలన దామోదర క్రీడ. అందుకే దామోదరము, దామము అంటే తాడు అని, దామము అంటే లోకాలు అని. లోకాలు బొజ్జలో దాచుకున్న ఆ పరమాత్మని ఆ తల్లి కట్టివేసింది కనుక అది దామోదర లీల. అన్ని లోకాలు కూడా స్వామి బొజ్జలో ఎంత ఒత్తిడికి గురవుతాయో అని భయపడ్డారంతాను. అటువంటి అన్ని లోకాల్ని రక్షించే స్వామి ఆ బాలకృష్ణుడు మనల్ని చల్లగా రక్షించుగాక అనే ఈ దామోదర లీలా వృత్తాంతం చెప్పుకున్న ప్రతి వారికి కూడా, విన్నవారికి, చదివిన వారికి రక్షణ కలుగుతుందని శుకయోగీంద్రుడు తెలియజేస్తూ ఉన్నారు పరీక్షణ్ మహారాజులకు. నీలగళను తరామ నీరజనయన రామ నిరుపమ గుణాభరణ నిత్యమంగళ రామ నిగమార్థ సంచార నిజ భక్త మందార నీలమేఘశ్యామ పాహి శ్రీరామ. వ్యాస భగవానునకు వందనంబొనరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞచే పలుకు భాగవత సుధయందు శ్రీకృష్ణ సర్వస్వమగు దశమ స్కంధమిది. శ్రీ విష్ణు క్షేత్రమౌ నైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది. విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము. స్వస్తి.